నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా వర్తించదని రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మోదీ కేంద్రం ప్రక్షాళన చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరులో మంగళవారం మందకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రపతి ఆర్డర్ ఆర్టికల్ 25 కి వ్యతిరేకంగా ఉందని చెప్పారు. హిందూ దేశంగానే భారతదేశాన్ని చూడాలని అనుకుంటే ఆర్టికల్ 14, 15 రద్దు చేయాలని సూచించారు. రాష్ట్రపతి ఆర్డర్ దళితుల పట్ల వివక్షత చూపే విధంగా ఉందని అన్నారు. దేశంలో కొత్త రైతు చట్టాలు తీసుకొని రావటం, రామమందిరం నిర్మాణం, ఆర్టికల్ 371 రద్దు చేసిన నేపథ్యంలో దళిత క్రైస్తవులకి కూడా ఎస్సీ హోదా కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు, ఓసీలకు ఈడబ్ల్యూఎస్ సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వాలు దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. అక్కడ మీరు ఒక్కరు తీస్తున్నారు, 10 మంది తీయాల, మీరు ఒక్కటి తీసి వెళ్ళిపోతారు. క్రైస్తవులకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదు అన్న రాష్ట్రపతి ఆర్డర్ని ఉపసంహరించుకోవాలని చెప్పి గౌరవ దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలు అందరి పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అదే సమయంలో ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విషయంలో కేంద్రం పక్షాన చొరవ తీసుకోవాలని, ఆ ఆర్డర్ను ఉపసంహరించుకునే విధంగా చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ఆర్డర్ రాజ్యాంగంలో ఉండబడే ఆర్టికల్ 25కి వ్యతిరేకం. ఈ దేశ పౌరులు వాళ్ళకి ఇష్టమైన మత విశ్వాసాలు కలిగి ఉండవచ్చు అనే ఒక సంపూర్ణమైన హక్కు ఆర్టికల్ 25 ఇస్తే, ఈ ఆర్డర్ ఆర్టికల్ 25కి వ్యతిరేకం. అదే సమయంలో ఆర్టికల్ 14, 15 వాటికి కూడా ఈ ఆర్డర్ వ్యతిరేకం. 14, 15లో కులం, మతం, జాతి, లింగ భేద లేకుండా అందరినీ సమానంగా చూడాలని, ఏ పేరుతో కూడా వివక్షత ప్రదర్శించొద్దు అని చెప్పి రాజ్యాంగంలో ఉండబడే ఆర్టికల్ 14, 15 స్పష్టం చేస్తున్నది. ఈ రాజ్యాంగాన్ని మనం ఆమోదించుకున్నాం. ఈ రాజ్యాంగంలో పేర్కొన్న ప్రధాన మార్గదర్శక సూత్రాలకు అనుగుణంగానే పరిపాలిస్తున్నాం. కానీ 1950లో వచ్చిన రాష్ట్రపతి ఆర్డర్ ఏదైతే ఉన్నదో, దళితులు క్రైస్తవులకు పోయినా, ముస్లింలకు పోయినా ఖచ్చితంగా వాళ్ళకి ఎస్సీ హోదా వర్తించదని చెప్పి ఏ ఆర్డర్ అయితే వచ్చిందో, ఆ ఆర్డర్ ముమ్మాటికి ఆర్టికల్ 25కి, ఆర్టికల్ 14, 15కి వ్యతిరేకం. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది మొదటిది. అదే సమయంలో ఒకవేళ ఈ దేశాన్ని మనం హిందూ దేశంగానే చూడదలుచుకుంటే, ఈ దేశాన్ని సనాతన ధర్మానికి అనుగుణంగానే మనం పరిపాలించదలుచుకుంటే
భారతదేశం హిందూ దేశంగానే ఉంటుందని చెప్పి, హిందువులు మాత్రమే ఈ దేశంలో ఉండాలని చెప్పి రాజ్యాంగంలో ఇప్పటికే ఉన్న ఆర్టికల్ 25ని రద్దు చేసి భారత ప్రజలు హిందూ మత విశ్వాసాలకు లోబడి ఉండడం తప్ప మరో మతం ఎన్నుకునే స్వేచ్ఛ లేదని చెప్పి ఆర్టికల్ 14, 15 రద్దు చేసి మీరు నిర్ణయం తీసుకోగలిగితే అప్పుడు దేశ ప్రజలు మీరు అనుకున్న హిందూ విశ్వాసానికి అనుగుణంగానే ఉండడానికి అవకాశం ఉన్నది. అది న్యాయం అవుతే, అది ధర్మం అవుతే, రాజ్యాంగంలో ప్రస్తుతం పేర్కొన్న చట్టాలను ఉల్లంఘించడం కంటే ఆ రాజ్యాంగంలో పేర్కొన్న ఆ చట్టాలు మీకు ఇబ్బందిగా ఉంటే, రాజ్యాంగంలో పేర్కొన్న ఆ చట్టాలు ఇవి మత మార్పిడిలకి కేంద్రంగా ఉన్నాయని మీరు భావించుకుంటే మీరు ఆ చట్టాలను తీసేయండి. అప్పుడు అందరు కలిసి ఏ విశ్వాసానికి అనుగుణంగా ఉండాలో ఉండడానికి అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీరు రద్దన్న చేయండి, లేదా ఆర్టికల్ 25ని, ఆర్టికల్ 14, 15ని రద్దన్న చేయండి, లేదా రాష్ట్రపతి ఆర్డర్ని ఉపసంహరించుకోవన్న చేయండి. ఇది రెండింటికి వైరం ఉన్నది. ఆర్టికల్ 25 ఉండంగా, ఆర్టికల్ 14, 15 ఉండంగా రాష్ట్రపతి ఆర్డరు రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది కదా. ఆర్డర్కు చట్టాలకు వైరుధ్యం వచ్చినప్పుడు మీరు ఆర్డర్ను కాపాడుకోదలుచుకుంటే చట్టాలను ఉపసరించుకోండి, చట్టాలను కాపాడదలుచుకుంటే ఆర్డర్ను ఉపసరించుకోండి. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో శ్రామిక మహిళా విభాగం రాష్ట్ర సదస్సు మంగళవారం జరిగింది. శ్రామిక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై సదస్సులో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా శ్రామిక మహిళా విభాగం జాతీయ నాయకులు వరలక్ష్మి, ధనలక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో శ్రామిక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో రాత్రి సమయంలో కూడా ఉద్యోగాలు చేయాలని జీవో విడుదల చేయడం సరైన విధానం కాదని చెప్పారు. శ్రామిక మహిళలకు రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న స్క్రీమ్ వర్కర్స్ ని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. శ్రామిక మహిళల సమస్యల పరిష్కారం కోసం త్వరలో ఉద్యమాలు చేపడతామని ప్రకటించారు. పర్మనెంట్ ఎంప్లాయీస్ ని తక్కువ చేసి అన్ని డిపార్ట్మెంట్లను కూడా నాన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ నే ఇవ్వదు శానా చేస్తూ ఉన్నారు. బి గ్రేడ్, సి గ్రేడ్, డి గ్రేడ్ అన్ని కేటగిరీ వీళ్ళు కూడా ఇవ్వదు వాళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ కి కన్వర్ట్ అవుతా ఉన్నారు. సో ఇవాళ అంటే ఇవ్వదు మన దేశంలో అయ్యేట్లా ప్రొడక్షన్, ఆ ప్రొడక్షన్ ఇవ్వదు ఎవరు ఇస్తూ ఉన్నారు ఎక్కువ అంటే వీళ్ళు కాంట్రాక్ట్ వర్కర్స్ అనే ఇవ్వదు ఎక్కిస్తూ ఉన్నారు అనేది ఒక రిపోర్ట్ ఉంది. సర్వీస్ ఎవరు ఇస్తూ ఉన్నారు అంటే ఎవరు నాన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎగ్జాంపుల్ అంగన్వాడీ, మిడ్ డే మీల్, అనేక పంచాయత్ వర్కర్స్, మున్సిపల్ వర్కర్స్, అనేక ఆశా వర్కర్స్, ఇలా ఏమంతా మనం స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద మనమంతా పనిచేస్తాము, మనదంతా సర్వీస్ అని అంటారు. ఆ సర్వీస్ సెక్టర్ వాళ్ళనే అందరూ కూడా ఇవ్వదు చాలా సర్వీస్ ఇస్తూ ఉంటారు అనే మాదిరిగా కూడా ఇవ్వదు ఏమి రిపోర్ట్లు వస్తూ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమంటే ఎవరు మన దేశంలో దోపిడీదారులు ఉన్నారో వాళ్ళకి వచ్చేట్లా లాభం ఏముంది, సర్ప్లస్ వాల్యూ వాళ్ళకి అది చాలా కావాలా, అనేక వాళ్ళు వస్తువుల ఉత్పాదనలకి ఏమి వాళ్ళు ఖర్చులు చేస్తారు. సో అనేక ప్రభుత్వము ఏమి గవర్నమెంట్ నడిపిస్తుంది దాని ఖర్చు తక్కువ కావాలా. తక్కువ అయ్యేదానికి దాని డైరెక్ట్ ఎఫెక్ట్ ఎవరికి అంటే అక్కడ పనిచేసేట్లా వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ మీదనే ఇవ్వదు వస్తూ ఉంది అనేదాన్ని మనం ఇవ్వదు చూడాలి. సో ఇలాగా వాళ్ళు చాలానే ఒక ఎక్స్ప్లాయిటేషన్గా పోతూ ఉన్నారు. అనేక ఈ లేబర్లా తెచ్చేటప్పుడు వాళ్ళు గవర్నమెంట్ చెప్పింది ఏమంటే వర్క్ ప్లేస్లో మనకి స్ట్రగల్ ఉండకూడదు, అంటే పోరాటాలు ఉండకూడదు. పోరాటాలు లేక అట్లా సంఘం లేక ఉండేట్లా ఒక వాతావరణాన్ని మనం నిర్మాణం చేయాలా.
అనేది వాళ్ళు చెప్తారు. అనేక ఇంకొకటి చెప్తారు, బిజినెస్ ఈజీగా కావాలంటే ఈ ట్రేడ్ యూనియన్స్ దానికి నాన్ కోఆపరేషన్ ఉంది. సో అందుకోసము ఈ ట్రేడ్ యూనియన్స్ రైట్స్ ఏముంది, మనకు ఉండే రైట్స్, సంఘం కట్టే రైట్స్. ఇప్పుడు మనం ఇక్కడంతా కూడుకున్నాం, మనము సంఘం కట్టుకునేదానికే మనం ఈ మూమెంట్కి వచ్చాం. ఇంకా మనము సంఘాలు రిజిస్ట్రేషన్ ఈ దేశంలో అంత ఈజీ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అని అనుకుంటాం, జస్ట్ ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు 1,00,000 అంగన్వాడీ వర్కర్గా ఉండాలి, వర్క్ ఫోర్స్ ఉండాలి. ఇప్పుడు వచ్చిండే అమెండ్మెంట్ ఏం చెప్తుంది అంటే 10% ఆఫ్ ద టోటల్ వర్క్ ఫోర్స్ వాళ్ళు మొదలనే మెంబర్గా ఉండాలా, యూనియన్ రిజిస్టర్ కావాలంటే అని అంటారు. సో అప్పుడు యూనియన్ రిజిస్టర్ కావాలంటే 1 lakh బిఫోర్ యూనియన్ రిజిస్ట్రేషన్, బిఫోర్ స్ట్రగల్స్ ఏమీ డిమాండ్లో పాస్ కాకనే వాళ్ళు ఒక 10,000 మెంబర్స్ యూనియన్కి మెంబర్ అయిపోవాలి. 10,000 మెంబర్స్ యూనియన్కి మెంబర్ అయిపోవాలి. ఎలా అవుతుంది అంటే దీని అర్థం ఏమంటే 90% వర్కర్స్ ఆర్ వర్కింగ్ అన్ఆర్గనైజ్ సెక్టర్. అనేక ఈ టైప్లో ఇండస్ట్రీ క్యారెక్టర్ లేక ఉండేట్లా ఏరియాలో మనం పనిచేస్తూ ఉన్నాము. వాళ్ళు ఇప్పుడు యూనియన్ కట్టుకునేదానికి అవకాశం లేక ఈ మధ్య పోరాటాలని పిసికేయాలా అంటే, పోరాటం లేక ఉండాలంటే సంఘాన్ని పగలు కొట్టాలా, అనేక వేరే వాళ్ళు సంఘం చేయకూడదు అనే దాని మీదనే వాళ్ళు మొదలు దాడి పెట్టారు. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర సదస్సు 10వ సదస్సు గుంటూరులో గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర సదస్సు జరుగుతూ ఉంది. CITU రాష్ట్ర మహాసభలో ఏప్రిల్ 17, 18, 19 తేదీల్లో నంద్యాలలో జరగబోతూ ఉన్నాయి. రాష్ట్ర, జిల్లా, ఆల్ ఇండియా మహాసభలు ముందుగా వర్కింగ్ ఉమెన్ రాష్ట్ర సదస్సులు, అలాగే జిల్లా సదస్సులు, ఆల్ ఇండియా సదస్సులు కూడా నిర్వహిస్తూ ఉంటాం. రాష్ట్ర మహాసభలో ముందుగా ఈ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్రంలో శ్రామిక మహిళలు అత్యధిక మంది పనిచేస్తూ ఉన్నారు. స్కీముల్లో పనిచేస్తూ ఉన్నారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు, పర్మనెంట్ ఎంప్లాయీగా కొద్ది శాతం మంది పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా అనార్గనైజ్డ్ సెక్టార్లో అత్యధిక మంది పనిచేస్తూ ఉన్నారు. ఈ శ్రామిక మహిళలకి ఎవరికి భద్రత లేనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. రాష్ట్రంలో ఒకవైపున మద్యం, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా రాజ్యం వెళ్తూ ఉన్నాయి. శ్రామిక మహిళలకి రక్షణ లేదు. మరొక పక్కన రాష్ట్ర ప్రభుత్వం నైట్ షిఫ్టుల్లో పనిచేయాలనే పద్ధతిలో చట్టం చేసింది. నైట్ షిఫ్టుల్లో పనిచేయడానికి మాకేం అభ్యంతరం లేదు. మా రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకునేటట్లయితే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ యజమానులకి వదిలేసి వారు మీకు రక్షణ కల్పిస్తారనే పద్ధతిలో చెప్తా ఉన్నారు. ఇప్పటికే యజమానుల దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళకి రక్షణ లేదు. షాపుల్లో పనిచేసే వాళ్ళకి కానీ, ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి కానీ, లేకపోతే ఇతర అనార్గనైజ్డ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ఎలాంటి రక్షణ లేదు. కాబట్టి ఆ రక్షణ ప్రభుత్వం కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఈరోజు స్కీముల్లో పనిచేసే వాళ్ళు ఈ రాష్ట్రంలో దాదాపు 4.5 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి పర్మనెంట్ చేసేటటువంటి పని ప్రభుత్వం చేయడం లేదు. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 45, 46 తీర్మానం ప్రకారం స్కీముల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరూ అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, VOAలు, RPలు, ఇలా ఇతర స్కీముల్లో సర్వశిక్ష అభియాను, వీటిల్లో NRHM, NRLM, వీటిల్లో పనిచేసేటటువంటి వాళ్ళందరినీ కూడా కార్మికులుగా గుర్తించాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, చట్టబద్ధమైన సౌకర్యాలు వాళ్ళకి కల్పించాలి అని ఆ లేబర్ కాన్ఫరెన్సు తీర్మానం చేసింది. దానికి భారత ప్రభుత్వం అంగీకరించింది. కానీ ఈ రోజుకు కూడా కనీస వేతనాలు చెల్లించేటటువంటి పని చేయడం లేదు. మరో పక్క అనార్గనైజ్డ్ సెక్టార్ పెరుగుతూ ఉంది. 196% మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. ఒకే యజమాని లేని దగ్గర పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి ఎవరికి కూడా కనీస వేతనాలు అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని మేము ప్రధానంగా ఈ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ శ్రామిక మహిళలకు ఉన్నటువంటి ప్రత్యేక సమస్యల మీద పనిచేస్తుంది. ఒకటి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు 2013 చట్ట ప్రకారం అన్ని వర్క్ ప్లేసుల్లో కూడా ఏ స్థాయి వరకు ఉంటే ఆ స్థాయిలో కూడా లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలి. క్రెచ్ సౌకర్యం కల్పించాలి. అలాగే మంచినీళ్లు, మరుగుదొడ్లు, కనీస వేతనాలు, చట్టపరమైనటువంటి సౌకర్యాలన్నీ కూడా వీళ్ళకి కల్పించాలనేటటువంటి సమస్యల మీద ఈ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ పనిచేస్తూ ఉంది. అలాగే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. అత్యంత అన్యాయమైన, దుర్మార్గమైనటువంటి తీర్పు. శ్రామిక మహిళలకి 3 రోజులు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలని ఒక రిట్టు సుప్రీంకోర్టులో దాఖలైనటువంటి నేపథ్యంలో
ఈ 3 రోజులు సెలవులు ఇస్తే మహిళలకు ఉపాధి పోయిద్ది, ఉత్పత్తికి నష్టం జరిగిద్ది అనే పద్ధతిలో మాట్లాడారు. మేమేం చెప్తామనంటే అసలు ఈ సమాజం ఉండాలి అని అంటే ఈ సమాజానికి కావాల్సినటువంటి పౌరుల్ని ఉత్పత్తి చేసేటటువంటి వాళ్ళు మహిళలు, వాళ్ళకి కావాల్సినటువంటి ఋతుక్రమం ఏదైతే ఉందో దా సందర్భంలో వాళ్ళకి సెలవు ఇవ్వటం అనేది అత్యవసరం. కాబట్టి సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఉన్నాం. 3 రోజులు సెలవులు తప్పనిసరిగా మహిళలకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. శ్రామిక మహిళ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో 10వ రాష్ట్ర సదస్సు ఈరోజు గుంటూరులో జరుగుతుంది. ప్రధానంగా మహిళలు అనేక స్కీమ్స్లో పనిచేస్తున్నారు. వాళ్ళ ఆశాలు, అంగన్వాడీలు, మిడ్ డే మీల్స్ వర్కర్సు, ఇంకా అనేక వివిధ శాఖల్లో కూడా అనేక మంది పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్నారు. ఉదాహరణకి అంగన్వాడీలకి ఇస్తున్నది వేతనం 11,500, ఆయాలకి 7,000 ఇస్తూ ఉన్నారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తూ ఉన్నారు. అలాగే రాజ్యాంగం సమాన పనికి సమాన వేతనం అది. నువ్వు సమాన పనికి సమాన వేతనం ఇవ్వకపోయినా కనీసం ఒక కుటుంబం గడపడానికి అవసరమైనటువంటి వేతనాన్ని ఇవాళ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా భారతదేశంలో 7వ వేతన సంఘం కనీసం కుటుంబానికి ఒక మనిషికి 26,000 వేతనం ఇవ్వాలని చెప్పింది. ఇవాళ అవేవి కూడా అమలు జరగటం లేదు. అందువల్ల ఇవాళ శ్రామిక మహిళలు అన్ని రంగాల్లో కూడా పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. వాళ్ళ హక్కులు కాపాడాలి, వాళ్ళ వేతనాలు పెంచాలి, కనీస వేతనాన్ని ఇవ్వాలి అనేటటువంటి లక్ష్యాలతో ఈ సదస్సు జరుగుతూ ఉంది. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటిని స్పందించాల్సిన అవసరం ఉంది. అలాగే 4 లేబర్ కోడ్లు మొన్న ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినాయి. ఈ లేబర్ కోడ్లు కార్మికుల యొక్క, మహిళా కార్మికుల యొక్క హక్కుల్ని హరించే విధంగా ఉన్నాయి. ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని కూడా మనం డిమాండ్ చేస్తాం. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ బృందానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు జనరల్ మేనేజర్ హరీష్ బేతా భరోసా ఇచ్చారు. చేయిత ఫౌండేషన్ మంగళవారం కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ కి వంట సామాగ్రి బహుకరించింది. రామన్నపేటలోని జన చైతన్య వేదిక కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో హరీష్ బేతా పాల్గొని మాట్లాడారు. చేయిత వ్యవస్థాపకులు లక్ష్మణరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన అది కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకెంత విశ్వదాభిరామ వినరవేమ అన్నారు. సో మనం ఎంత చేసాము అనేది కాదు ముఖ్యం, చేసామా లేదా అనేది ఇంపార్టెంట్. సో దీన్ని ఇంగ్లీష్లో రిపిల్ ఎఫెక్ట్ అంటారు. చారిటీని రిపిల్ ఎఫెక్ట్ అంటే ఒక చెరువులో ఒక రాయి వేసాం అనుకోండి, ఆ రాయి చుట్టూ ఒక సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ వల్ల ఇంకొక సర్కిల్, దాని చుట్టూ ఇంకొక సర్కిల్, అలా 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 సర్కిల్స్ ఫామ్ అవుతాయి. అంటే ఒక చిన్న రాయి వల్ల ఈ రిపిల్ ఎఫెక్ట్ ఫామ్ అయ్యి చెరువు అంతా యాక్టివ్ అవుతుంది. అలాగే ఒక చిన్న యాక్టివిటీ మనం చారిటీ చేసినా కూడా దాన్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి, దాన్ని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఈ యాక్టివిటీ అంతా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో లక్ష్మణ్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. ఈరోజు నేను ఇందాక వాళ్ళతో చెప్తున్నా, ఈ జనచైతన్య వేదిక ఎకానమీకి సంబంధించి, మెడికల్కి సంబంధించి, పొలిటికల్కి సంబంధించి, ఎడ్యుకేషన్ అన్ని ఫీల్డ్స్లో ఒక యాక్టివిటీ కార్యక్రమాలు చేస్తున్నారు. సో దానికి వాళ్ళకి నిజంగా అందరూ కృతజ్ఞులై ఉండాలి. అయితే ఇన్నాళ్ళు ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారని నాకు ఐడియా లేదు. సో వారిని కోరుతున్నాను, మాకు కూడా ఇందులో పాల్గొనే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ కోవిడ్ ఫైటర్స్ అంటే నిజంగా వాళ్ళు దేవుళ్ళ. కోవిడ్ సెకండ్ వేవ్లో నేను మహారాష్ట్ర నాగ్పూర్లో పనిచేసేవాడిని. అప్పుడు నాగ్పూర్ వాజ్ ద వర్స్ట్ ఎఫెక్టెడ్ సిటీ బికాస్ ఆఫ్ కోవిడ్ ఇన్ ద హోల్ వరల్డ్. ఆస్ట్రేలియాలో ఒక టీవీ ఛానల్లో నాగ్పూర్ గురించి చూపించారు. అంతమంది రోజుకి ఎంతోమంది చనిపోయేవారు. ఇందాక ఆయన చెప్పినట్టు లక్ష్మణ్ రెడ్డి గారు చాలామంది శవాలు తీసుకెళ్లకుండా అలా వదిలేసేవారు. సో దహన కార్యక్రమాలు కూడా జరగకుండా అలా ఉండిపోయేవి అనాథ ప్రేతల్లా. సో అలాంటి పరిస్థితుల్లో ఈ ఒక గౌరవప్రదమైన దహన కార్యక్రమం చనిపోయిన వాళ్ళు చేపట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. చాలా గొప్ప పని చేశారు. దేవుడు మీకు ఇంకా అలాంటి కార్యక్రమాలు చేయడానికి మీకు అవకాశం ఇవ్వాలని, ఆ భాగ్యాన్ని మీకు కల్పించాలని కోరుకుంటున్నా. సో ఈ చారిటీ అనేది ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. సో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న మన లక్ష్మణ్ రెడ్డి గారు కానీ, మన కోవిడ్ ఫైటర్స్ కానీ, ముఖ్యంగా మన వీరారెడ్డి గారు, వీరారెడ్డి గారు ఆయన అని మొన్న ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్లో చెప్పాను. 1978లో దాన వీర సూర కర్ణ సినిమా తీశారు కదా, ఈరోజు మీ గురించి సినిమా తీయాలంటే దాన సూర వీరారెడ్డిని తీయాలని చెప్పి. సో ఆయన చూసి కూడా మేము మాలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అవుతాం. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.
మాకు గ్రూపులు ఉంటాయి కదా బ్యాంక్స్. ఇప్పుడు అంటే మాది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ దాదాపు స్టేట్ అంతా ఉంది. దాదాపు 8,000 మంది స్టాఫ్ ఉన్నారు. రిటైరీస్ ఒక 3,000 మంది ఉన్నారు. టోటల్గా 11,000 మంది ఉన్నారు. ఒక గ్రూపుల్లో మెసేజ్ పెట్టా, ఇట్లా ఉంది చారిటబుల్ ట్రస్ట్ దే ఆర్ మెయింటైనింగ్. వాళ్ళు 3,000 4,000 మంది శవాలని, అనాథ శవాలని కోవిడ్ టైంలో చేశారు. చాలా ట్రాన్స్పరెంట్గా హానెస్టీగా చేశారు. తర్వాత ఇంకా సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇట్లా వెహికల్ ఏమో ఇచ్చారని చెప్పి పెట్టా. నేను ఐ వాంట్ టు డొనేట్ 10,000 ఫర్ ది ప్రోగ్రామ్. టోటల్ కాస్ట్ 60,000 అని పెట్టా. స్పాంటేనియస్గా నేను పెట్టిన ఒక పావు గంటకే ఒక అతను, యాక్చువల్గా నా పేరు తెలుసు కానీ మనిషి ఇప్పుడు తెలియదు, ఇంకా ఫోటో పంపిస్తామని చెప్పా. షణ్ముఖ అని, పెళ్లి కాలేదు అబ్బాయికి, హైదరాబాదు మా బ్యాంకులో డేటా సెంటర్లో పనిచేస్తున్నాడు. సార్ ఇంకెవరు అడగబాకండి, మీరు 10,000 అన్నారు కదా, మిగతా అంతా నేను ఇచ్చేస్తాను 50,000 అని చెప్పాడు ఆ అబ్బాయి. షణ్ముఖ పేరు కూడా చెప్పొద్దు సార్. వాట్సాప్లో మళ్ళీ తర్వాత నెక్స్ట్ పెట్టా, అతను 36,000 సుమారు. అంటే తర్వాత ఇంకొక అతను వచ్చి, ఇంకో మేనేజర్ తిమ్మయ్య గారు అని ఆయన 9,000, ఇంకొక మేనేజర్ 5,000, అట్లా నేను 10,000 కలిపితే ఇంకా 35,000 36,000 అవసరం. అది ఇస్తే సరిపోయిద్దాం. నువ్వు మనం యాక్చువల్గా 10 రోజుల్లో అనుకున్నాం. కొంచెం మళ్ళీ మన వెహికల్కి ఫోన్స్ ఎక్కువ వస్తున్నాయి, త్వరగా ఇస్తే బాగుంటుందని ఎక్స్పరిస్తే ముందు కొనిపెట్టేద్దాం సార్ అయితే అని అంటే, సరే అబ్బాయికి వాట్సాప్లో నేను పెట్టాను కదా. అంటే సమాజం అంటే కొంత నేర్చుకోవాల్సింది ఉంది. ఏంటంటే ఇప్పుడు అతను నోబుల్ కాజ్ చదవంలోనే ఇన్స్పైర్ అయిపోయాడు. యూత్ పెళ్లిగాల అబ్బాయికి ఇన్స్పైర్ అయిపోయి, సార్ మొత్తం నేను ఇస్తాను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి సార్, బాగానే ఇచ్చేస్తాను, మంచి కాజ్ ఇది, నోబుల్ కాజ్ అని. అయితే నేను వాట్సాప్లో పెట్టిన తర్వాత చాలామంది మిత్రులు, వాళ్ళ కొలీగ్స్, ఏంటి అంత అమౌంట్ ఇచ్చేస్తావా, పిచ్చోళ్ళలాగా ఉన్నావే నువ్వు అని కొంతమంది గేల్ చేశారట. సార్ నాది పేరు పెట్టబాకండి, అసలు మా నాన్నకు కూడా తెలియదు. నేను అన్నాను, నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కదమ్మా, ఇది మంచి కార్యక్రమం, చాలా అమౌంట్ ఇచ్చావు, మీ నాన్న పిలుద్దాం, మీ నాన్నగారిని, ఆయన విజయవాడలో ఉంటారట, మా నాన్నకు కూడా తెలియదు సార్ నేను ఇచ్చింది, ఆయనకు కూడా చెప్పొద్దు అన్నాడు. అంటే సమాజం ఒకళ్ళు డొనేట్ చేసినా కొంతమంది ఎంకరేజ్ చేయలేరు. అంత అమౌంట్ ఎందుకు, ఎర్రారెడ్డి గారే 10,000 ఇచ్చాడు, నువ్వు ఒక 5,000 ఇస్తే సరిపోయేది కదా, 35,000 ఎందుకు ఇవ్వడం నువ్వు అనవసరంగా అనే అట్లా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.